ఈరోజు ఏంటంటే చాలా హ్యాపీగా మీతో మాట్లాడుతున్నానండి. నేను మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టడం ఈరోజు పెడుతున్నానండి. నేను ఆ రోజు పెట్టిన వీడియోకైతే మటుకు నాకు చాలా, చాలా నా ఫ్యామిలీ కంటే అసలు మీరందరూ కూడా నాకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. "అక్క నువ్వు బాధపడకు, వదిన నువ్వు బాధపడకు" అనే మెసేజ్‌లు. ఎంఆర్ఐ స్కానింగ్ అంతా కూడా చాలా వస్తది. నాకైతే కామెంట్స్ చూసి కళ్ళంట నీళ్ళు తిరిగేసేయండి. చాలామంది మా ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫోన్ చేసి మరి చాలా మంది అంటే చాలా మంది మెసేజ్లు పెట్టడం ఏంటి, నేను రిప్లై ఇవ్వడం ఏంటి, ప్రతి ఒక్కరు కూడానా అంటే మీ అక్కకి ఏమవదు, అన్ని పాజిటివ్ గా వస్తాయి, మీకేం పర్వాలేదు, మీ ఇద్దరు బాగా ఇదవుతారు, ఏం పర్లేదు, మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తారు, అదేం టెన్షన్ పడకండి, నార్మల్ గానే ఉంటది. ప్రతి ఒక్కరు కూడానా చాలా హ్యాపీగా అనిపించింది. ఏమో గాని మీ బ్లెస్సింగో ఏమో తెలీదు, మేము చాలా బాధపడి చాలా ఇదయ్యాము. అంటే చాలా సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఎఫెక్ట్ ఫీల్ అయ్యాము. ఆ ఎఫెక్ట్ మాటలు ఇది చాలా బూస్టప్ గా అనిపించి మాకు చాలా ఇది అనిపించింది. చాలా ఇదిగా ఉంది. ఎవరో తెలియదండి నా వీడియోస్ చూస్తారంట. మాకు ఇక్కడ మా అనకాపల్లి 4 రోడ్లని కలిశారు. తను నా వీడియోస్ చూస్తారంట. తను అన్నారు, "అక్క నువ్వు ఏం అవ్వదక్క, అసలు ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఏం ఉండదు. నీ రిపోర్ట్ నార్మల్‌గానే వస్తది. కానీ ఒకసారి చూపించుకోగనక నీ స్కానింగ్‌లో అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు. ఆహ్, ఫిట్స్ అన్నది వస్తుంది కదా! అదొకసారి మటుకు న్యూరాలజిస్ట్‌కి చూపించుకుంటేనే మంచిది" అని తను చెప్పిందండి. ఇంక మేమైతే జనరల్ డాక్టర్ గారికి వెళ్ళినా సరే అతను కూడా అదే చెప్పారు. న్యూరో ఫిజిషియన్‌కే చూపించాలి అని. కొంచెం నాకు నోరు తిరగకపోయినా ఏమనుకోకండి ఫ్రెండ్స్. అతనికి ఇంకా అప్పుడు మేము వైజాగ్ వెళ్దామని అనుకున్నాము. ఇంకిక్కడే లక్కీగా మాకిక్కడ పోలంతల్లి గుడి అపోజిట్ మెడికల్ షాప్‌లోకి వస్తున్నారండి. సతీష్ కుమార్ గారని న్యూరో ఫిజిషియన్ స్పెషలిస్టు. లక్ష్వారం. అతనైతే మటుకు చాలా ఆవిడ అంటే ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అన్నంత స్టేజ్‌కెళ్ళిపోయామండి మేమంతా. ఆవిడ మంచం మీద ఆవిడ అంత నరకం అనుభవించింది. ఇంకా అది చూసి మాకింక అలా ఫిక్స్ అయిపోయామమాట. ఏడుపు కూడా రాలేదండి. అంత ఆవిడ చనిపోయేసరికి మేము ఫుల్‌గా. ఇంకా నేను షాప్‌లోని మామూలు ఎప్పుడులాగా ఇంకా షాప్‌కెళ్ళిపోయానండి. స్టిచ్చింగ్ చేస్తున్నాను. చేస్తూ ఇంకా లంచ్ కూడా అసలు భోజనం కూడా మధ్యాహ్నం షాప్‌కే పట్టుకెళ్ళిపోయేవాళ్ళం నేను, శాంతి. ఇంకా సడన్‌గా షాప్‌లోనే పడిపోయానండి. ఇంకా కుర్చీతో పాటు ఇంకా షాప్‌లోనే పడిపోయాను. చెల్లి అయితే మటుకు అది ఇంకా చెల్లి మాటలని చెప్పాలి. ఎంత ఘోరంగా అనిపించిందంటే అప్పుడు దాకా బాగానే ఉండి మనిషి ఇళ్ళ అయిపోయి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు కూడా నేనే ఉన్నాను ప్రెగ్నెన్సీ టైంలో. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు నేనే ఉన్నాను. బాబో హారబుల్, బ్లడ్ వస్తుంది ఏంటి, కత్తిరి పట్టేసుకొని ఏంటి గుచ్చేసుకుంటుందా, ఏం చెందుతుందా అని చాలా భయపడిపోయాను. ఒక్కదాన్ని మా షాప్ ఒకటి చాలా ఇరుకుగా ఉండి ఇది ఓ పక్కేంచి కత్తిరి ఏమని ఇనుపవి ఇవ్వాలి, ఇనుపవి ఇస్తే అంటే కత్తిరి తప్పించి మా దగ్గర ప్రోడక్ట్ ఇంకేం ఉండదు కదా. ఆ కత్తిరిస్తే కత్తిరిని ఇలా అనేస్తే ఎక్కడ తగిలేస్తుందా అని కూడా చాలా భయం వేస్తే ఇలా పట్టుకొని గట్టిగా ఇదేపటికి పళ్ళుకి బిగించేసి పళ్ళు లూజ్ అయిపోయి ఈ ఫ్రంట్ పళ్ళు కిందకి ఇలా వచ్చేసాయి. ఇలా వచ్చేప్పటికి ఏడుపు దానికి తెలివి లేదు కానీ నాకైతే ఆగదు ఏడుపు. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. వచ్చి లెగదీసి కూర్చోబెట్టి నేను ఒక్కదాన్ని సపోర్ట్ చేయలేకపోయాను. దాన్ని ఓ పక్క బ్లడ్ వస్తుంది, ఏం చేయాలో కూడా తెలియదు, ఇది అవ్వలేదు. వెంటనే ఇంటికి వచ్చి కబురు పెడితే అమ్మ వాళ్ళు వచ్చారు. వెంటనే ఆటోలో తీసుకెళ్ళి శ్రీనివాస్ డాక్టర్ గారి దగ్గరికి వెంటనే తీసుకెళ్తే అప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేసి అప్పుడు ప్రస్తుతానికి ఇది చేసి అప్పుడు ఇది పళ్ళకి ట్రీట్మెంట్ అన్ని చాలా ప్రాసెస్ జరిగిందండి. అప్పుడు కొంచెం తేలింది కదా, బాగుంది కదా అని మేము చాలా చెప్పారండి. 3 years కంపల్సరీ వాడాలని బట్టి మళ్ళా కంటిన్యూ చేసింది. మళ్ళా 3 years తర్వాత ఈ 4 పళ్ళు ఉన్నాయి కదండి, ఈ 4 పళ్ళు కూడా కట్టించుకున్నవేనండి. ముందు 4 పళ్ళు కూడా బిగించేటప్పుడు ఊడిపోయండి. డాక్టర్ గారు ఇలా లాగితే మన ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అవి అలా వచ్చాయి. అవి స్టిచెస్ వేసి వెనక్కి నొక్కారు కానీ నేను అసలు ఫుడ్ అన్నది 3 months కూడా ఫుడ్ తినలేదండి. ఇంకా అసలు అది తగులుతూ ఉంటే కుట్లేసారండి. థ్రెడ్తో కుట్లేసారు పళ్ళుకి. ఇంక నాకు ఫస్టే పురటాల్లో కదిలిపోయినప్పుడే చాలా పెయిన్ అనుభవించానండి. ఇదేంటంటే మొత్తం కదిలిపోయి 4 పళ్ళు ముందుకు. ఇంక నేను ఏదైతే అయింది తీయించేసుకుంటాను అని అన్నానండి. ఎందుకంటే
మినిమం జస్ట్ ఇలా అనడానికి కూడా లేదండి, బ్రష్ తోమడానికి కూడా లేదన్నమాట. అంత దారుణంగా బ్లీడింగ్ వచ్చేసింది, ఇంకా పళ్ళు కదిలితే బ్లీడింగ్ వచ్చేసింది విపరీతంగాను. సరే అని ఇంక ఇలా కాదని చెప్పి నేను ఇంకా తీయించుకున్నానండి. ఏదైతే అదైందో ఇంకా మా ఆయన గారు వాళ్ళు చిన్న వయసు కదా ఇది పర్లేదు. అప్పుడు మాకు ఆ డెంటిస్ట్ డాక్టర్ గారు మటుకు బాగా సపోర్ట్ ఇచ్చారండి. అతను అయితే అన్నారు, ఏం పర్లేదమ్మా, నీకు అసలు తీయించుకున్నట్టు కూడా ఉండదు, నేను మళ్ళీ అదే రకంగా నీకు పెడతాను ఇది అదే అని అప్పుడు అతను చెప్పారండి. ఈ సపోర్ట్కి ఇలా క్లిప్పు ఫిక్స్డ్గా అన్నమాట, తీసి పెట్టుకునే టైప్ కాకుండా ఫిక్స్డ్గా పెట్టారండి. ఇప్పుడు మనం ఈ ఫిట్స్ వచ్చిందని కాదండి, చెప్పలేం కదండి, ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరగవచ్చు. నేను ఇంకా అలా మెంటల్గా ఫిక్స్ అయ్యి 3 years కంటిన్యూస్గా వాడుతున్నానండి. 2.5 అవుతుందనగా 2.5 దగ్గర అయ్యింది.